న్యూస్ నేను సాయి సుధా. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం వార్ ప్రకటించిందనే చెప్పాలి. అయితే సోషల్ మీడియా దూకుడుకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే కొత్త వ్యూహం ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని రచిస్తోందన్నది టాక్ అయితే వస్తుంది మనకి. సోషల్ మీడియా నియంత్రణ కోసం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీలో సభ్యులుగా మంత్రులు అనిత, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్, పార్థసారథులు ఉంటారు. ఈ కమిటీ సోషల్ మీడియా అకౌంటబిలిటీ, కంటెంట్ నియంత్రణపై ఫోకస్ పెట్టనుందని తెలుస్తోంది. తప్పుడు ప్రచారం, మిస్ఇన్ఫర్మేషన్ పై ప్రత్యేక నిఘా పెట్టనుంది మంత్రుల కమిటీ. అయితే అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసులపై కూడా మంత్రుల కమిటీ అధ్యయనం చేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. సోషల్ మీడియాలో నేషనల్ సెక్యూరిటీ ముప్పులపై చర్యలకు సిఫారసులు, వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా, మతాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండే పోస్టులను నియంత్రించేందుకు, పౌర హక్కుల పరిరక్షణకు సూచనలు ఇవ్వనుంది కమిటీ. ఈ సామాజిక మాధ్యమాల నియంత్రణకు సంబంధించి రాష్ట్రంలో అనుసరించాల్సిన విధానాలు, నిబంధనలను రూపొందించనుంది. వివాదాస్పద, విద్వేషపూరిత, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కంటెంట్ను అడ్డుకునేందుకు చర్యలను సిఫారసు చేయనుంది. అవసరమైతే నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలు ఏర్పాటు సిఫారసు చేసే అధికారం మంత్రుల కమిటీకి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం. పరిస్థితులను అధ్యయనం చేసి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సిఫారసులను ఇవ్వనుంది మంత్రుల కమిటీ. అయితే కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా దుష్ప్రచారాలను సీరియస్ గా తీసుకున్న క్రమంలో తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు మొదలయ్యాయి. సోషల్ మీడియాను నియంత్రించేందుకే ఈ కమిటీ వేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎన్నికల ముందు సోషల్ మీడియా జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్లు ఇస్తామని ప్రకటించారు మంత్రి లోకేష్. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాపై కమిటీ వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే నేపాల్లో సోషల్ మీడియాపై చర్యలు తీసుకుంటామని చేసిన ప్రకటనే ప్రభుత్వాన్ని కూల్చివేసింది. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఏపీలో సోషల్ మీడియాను నియంత్రిస్తారా? ఇష్టం వచ్చినట్టు పోస్టు పెడితే జైలుకు పంపిస్తారా? లోకేష్ ఆధ్వర్యంలో వేసిన మంత్రుల కమిటీ టార్గెట్ ఏంటి? స్మార్ట్ ఫోన్లలో ఉన్న యాప్స్ ని నియంత్రించగలదా? కమిటీ ప్రాధాన్యతలేంటి? విమర్శలేంటి? సోషల్ మీడియాలో చెడును కట్ చేసే క్రమంలో వేగులను వేధించే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా ఉంది. సోషల్ మీడియాను కంట్రోల్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని వేయబోతుంది. అయితే దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు, ఇంకొకరు మన టీడీపీ అధికార ప్రతినిధి కంచర్ల విజయ భాస్కర్ గారు. నమస్కారం విజయ భాస్కర్ గారు. నమస్కారం లక్ష్మణరావు గారు, అదేవిధంగా మస్తాన్ రావు గారు. నమస్కారం అండి. విజయ భాస్కర్ గారు, ముందుగా అసలు టీడీపీ ప్రభుత్వం అంటే సోషల్ మీడియాను కంట్రోల్ చేసే విధంగా అసలు ఎటువంటి కమిటీ వేయబోతుంది? దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏమ్మా, ఇది సోషల్ మీడియా విషయంలో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఉన్నాయి. అంటే మన ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఆర్ బిలాంగింగ్ టు డెమోక్రటిక్ నేచర్ ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్య దేశాలు ఉన్న చోట్ల మితిమీరిన స్వేచ్ఛ ఎక్కువైపోయి మరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అది ఎవరికి మంచిది కాదు, రాజకీయాలకే కాదు, కుటుంబీకులకు కానీ, వ్యక్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇంకా మరో రంగానికి కానీ వేటికి మంచిది కాదు. ఇటీవల దాని మీద చాలా చర్చ జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయాలనే ఒక చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈ దిశగా బాగా ఆలోచిస్తున్నాయి.
అయితే నేపాల్లో పరిణామాలు వేరే. అక్కడ ఇంటర్నల్ గా చాలా అస్థిరతో కూడిన ప్రభుత్వాలు ఇటీవల మనం చూసాం. నేపాల్లో ఎన్ని ప్రభుత్వాలు మారింది, ఎంతమంది అధినేతలు మారింది. దానికి ఈ సోషల్ మీడియా అనేది అందులో ఒక భాగం. అంటే ఆ ఇంగ్రీడియంట్స్ లో ఒక 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 పార్ట్ మాత్రమే సోషల్ మీడియా. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ అలాంటి ప్రమాదం లేదు, వాటిని చూసి భయపడేది ఏం లేదు. సోషల్ మీడియా అనేది స్వీయ నియంత్రణకు సంబంధించిన విషయం. దాన్ని మంచికైనా వాడుకోవచ్చు, చెడుకైనా వాడుకోవచ్చు. చెడు ఎక్కువ అవుతున్నప్పుడు ప్రభుత్వాలు ఆ దిశలో ఆలోచించేవి తప్పదు. ఎందుకంటే అది రాజకీయ పార్టీల్లో ఏ పార్టీకైనా ప్రమాదమే. ఒక విధంగా ఈ సోషల్ మీడియా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే భస్మాసుర హస్తం లాగా తయారైంది. ఆ చాలా మంది జీవితాలని, చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆ సోషల్ మీడియా ప్రచారాలతో. చాలా మంది అకారణంగా నిందల పాలయ్యే పరిస్థితి. అలా నిందల పాలు కాకూడదని, ఆత్మహత్యల పాలు కాకూడదని, పోతే ఎవరి భద్రతకి ప్రమాదం రాకూడదని ఈ ఈ కోణంలో ప్రభుత్వం ఆలోచించి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఇప్పుడే కాబట్టి ఏర్పాటు చేసింది. ఆ విధి విధానాలన్నీ ఆ కమిటీ సభ్యులు, ఆ కమిటీ చైర్మన్ కూర్చొని ఆలోచిస్తారు. వాళ్ళు అనేక మంది వాళ్ళు కూర్చొని ఆలోచించడమే కాకుండా అనేక మంది మేధావులతో, మీడియా ప్రతినిధులతో అందరితో మాట్లాడడం జరుగుతుంది. పోతే చక్కటి సూచనల్ని, సలహాలని పరిగణలోకి తీసుకొని ఆ దిశలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలన్న ఆలోచనతో ఈ కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఈ సోషల్ మీడియా తాత్కాలికంగా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో కానీ ఆ ఉపయోగపడిన వాళ్ళ జీవితాలను కూడా ముంచేస్తుంది. అది అంటే అది రాజకీయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అందువల్ల ఏంటంటే ఇది ఎవరికి శ్రేయస్కరం కాదు. సోషల్ మీడియా అంటే మనకిచ్చినటువంటి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదే. దుర్వినియోగం చేస్తే క్రమశిక్షణ చర్యలు. ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మనం అసలు ప్రభుత్వాలు లేకుండా ఉండొచ్చు కదా. మరి ప్రభుత్వాలు ప్రతి దేశంలో ఎందుకు ఉన్నాయి? పక్షులకి ప్రభుత్వాలు లేవు, జంతువులకు ప్రభుత్వాలు లేవు. మనుషుల కోసమే ఏర్పాటు చేసింది. ఈ మనుషులు కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు, ఈ మనుషులే మళ్ళా అక్కడ పిట్టల్ని, అక్కడ జంతువులను కూడా స్మగ్లింగ్ చేస్తూ వాటిని వివిధ రకాలుగా వాడుకుంటుంటే ప్రభుత్వాలు వాటి రక్షణ కోసం కూడా కృషి చేస్తున్నాయి. కాబట్టి మన మనుషులు స్వభావాలు ఇప్పుడు అంతగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నెగటివ్ థింకింగ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి దీని పట్ల నియంత్రణ ఉండాలనే పెద్ద ఎత్తున వస్తున్న సూచనలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆ దిశగా కమిటీ నియామకం జరిగింది. అయితే ఈ కమిటీ విధి విధానాలు త్వరలో బయటకు వస్తాయి. అదేవిధంగా అందరి సలహాలు సంప్రదింపులతోనే ఆ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేపాల్లో జరిగిన సంఘటనకి ఇప్పటి సంఘటనకి సంబంధం లేదు. అదేవిధంగా ఈ సోషల్ మీడియా ఆ, ఎంతో మంది మంచికి ఉపయోగించుకుంటున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఎవరికి ప్రమాదం జరగకూడదు, ఎవరి జీవితాల్లో అంధకారం ఉండకూడదు, ఎవరి జీవితాల మీద నిందలు పడకూడదు, ఎవరి జీవితాల్లో ఆత్మహత్యలు జరగకూడదు అనే ప్రధాన అంశాలు. కాబట్టి అదేవిధంగా రాజ్య పాలన చేస్తున్న ప్రభుత్వాన్ని అకారణంగా విమర్శ చేయకూడదు. దానికి ఒక అకౌంటబిలిటీ కావాలా? అకౌంటబిలిటీ లేకపోతే ఓకే విజయ్ పోతే భాస్కర్ గారు. బాధ్యతారాహిత్యంగా వీళ్ళు ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే లూజ్ టాక్ తో ఏమవుతుంది? అటు ప్రభుత్వానికి ప్రమాదం, ఇటు సమాజానికి ప్రమాదం, ఇటు వ్యక్తులకి. అందువల్ల ఏంటంటే ఒక మంచి నిర్ణయం ఇది. ఈ మంచి నిర్ణయాన్ని మనం స్వాగతించాలా. అది నేను చెప్పదలుచుకున్న విషయం. ఓకే విజయ్ భాస్కర్ గారు, వెల్కమ్ బ్యాక్ అండి. అయితే సోషల్ మీడియా దూకుడును కట్టడి చేసేందుకు ప్రభుత్వం కమిటీని అయితే ఏర్పాటు చేసింది, కొత్త వ్యూహాలను రచిస్తుంది. మరి మస్తాన్ రావు గారు మీరేం చెప్తారు? ఇది ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయం అది ప్లస్ అవుతుందంటారా లేదంటే మైనస్ అవుతుందంటారా? గుడ్ ఈవినింగ్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు కూడా. ఇప్పుడు మనం సోషల్ మీడియా లేనిదే ఈరోజు ఎవరి జీవితాలు కూడా పొద్దు గడవని పరిస్థితి ఈరోజు ఉంది. ముఖ్యంగా సెల్ ఫోన్స్ అనేది పాకెట్లోకి వచ్చిన తర్వాత
ప్రపంచం అంతా మనం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఏం జరుగుతుందో గమనిస్తాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు అందరు చెప్తున్నట్టు ఏంటంటే మనం డిజిటల్ గా మనం ఎంత డెవలప్ అవుతున్నాము, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఆధునికీకరణ లేకపోతే ఎలా జరుగుతుంది డెవలప్మెంట్ అనే దానిలో చూస్తే దీనిలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది. ఎందుకంటే చెడు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది మంచి కంటే కూడా. మనం పిల్లల దగ్గర నుంచి ఎవరికి చూసినా కూడా ఏదైనా వాళ్ళకి మంచిగా ఆదర్శంగా దీవించాలి, లేకపోతే ఎలా నడవడిక ఉండాలి, సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి అనే దానికంటే కూడా దానిలో ఒక విషపురుగులు లాంటి సమాచారం కూడా మనకి మంచి ఎలా ఉంటుందో మనం మొత్తంగా కనుక చూసినట్టయితే ఏదైతే సెర్చ్ చేస్తున్నారని చూస్తే ఎక్కువగా బ్యాడ్ ఎలిమెంట్స్ నే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంటుంది. అది పోర్న్ కావచ్చు, ఇంకా లేకపోతే వైలెన్స్ కి సంబంధించిన ఇన్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే సూసైడల్ టెండెన్సీ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఉంది. ఇదంతా తెలుసుకుంటాం ఓ పక్కనైతే, ఇప్పుడు పత్రికల కంటే కూడా సోషల్ మీడియా డామినేట్ చేసే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎవరి మీద ఎవరైనా ఎటువంటి కామెంట్ అయినా చేసేయచ్చు అనే ఒక విశృంఖలత్వం పెరిగిపోయింది. దీనిలో ఏంటంటే పలానా వ్యక్తుల మీద లేకపోతే సమాజానికి అది చేటు చేస్తుంది. ఆ సమాచారం ఆ విధంగా సోషల్ మీడియాలో షేర్ చేయటం వల్ల సమాజంలో పెడదోరణలు పడతాయి, లేదా అప్పటికప్పుడు కొన్ని మత విద్వేషాలు లాంటియో లేకపోతే ఇంకా రకరకాల ఘర్షణలు చెలగే అవకాశాలు కూడా ఉంటాయి. దానిలో ఎటువంటి ఇది లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాకి సంబంధించి అంత మమేకం అయిపోయారు అందరూ కూడా. సో దానిలో ఏమవుతుంది, ఇప్పుడు మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. మన రాష్ట్రం విషయాన్ని చూసుకుంటే మీరు చెప్పారు నేపాల్లో కూడా ఏంటంటే, నేపాల్లో ఏం జరిగిందంటే అక్కడ సోషల్ మీడియాకి సంబంధించి ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఎప్పుడైతే బ్యాన్ చేసిందో దాన్ని ఎవరు కూడా అక్కడ యువత అంతా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. సోషల్ మీడియాని బ్యాన్ చేయడం కంటే కూడా దానిలో బ్యాడ్ ఎలిమెంట్స్ కి సంబంధించి ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలనే దాని మీద వాళ్ళు ఆలోచన చేస్తే బాగుండేది. ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వస్తే మనం చూడండి, ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన పార్టీలు ప్రత్యర్థుల్ని దెబ్బతీయటానికి లేదంటే వాళ్ళ వ్యక్తిత్వాలని హననం చేయడానికి ఈ సోషల్ మీడియాని వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. అనేక ఫేక్ అకౌంట్లు పెడతా ఉన్నారు. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఆ పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ. అలా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ పార్టీలు దెబ్బతింటం, లేకపోతే వాళ్ళ పార్టీ విజయావకాశాలు దెబ్బతీయటం, లేదా వాళ్ళ పార్టీ యొక్క నేతల్ని ఆ చులకన చేయటం అనేది పక్కన పెడితే అది సమాజానికి చాలా చెడు చేస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. అంటే నేను యాక్చువల్గా ఈ అసెంబ్లీ సమావేశాలు నవంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేశారు. ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించిన ప్రొడక్షన్ కలిగేలాగా అబ్యూజ్డ్ ప్రొడక్షన్ బిల్ అనేది ఒకటి తేవాలనేది కూడా ఆయన రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. అది ఇప్పుడు కొంత కార్యరూపం దాల్చిన పరిస్థితి. దీనిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రకటించారు. సోషల్ మీడియాని ఎవరైతే దుర్వినియోగం చేస్తారో దాన్ని నియంత్రించాలనేది, నియంత్రించే విధంగా. ఎందుకంటే ఎవరు పెడితే అది పెట్టేసేయటం, చేతులు దురుపుకోవటం, ఫేక్ అకౌంట్లు, దానికి సంబంధించిన ఒక నియంత్రించే వ్యవస్థ కూడా లేదు మన దగ్గర. మామూలు పోలీసుల మీదే ఈ బాధ్యత కూడా పడతా ఉంది. సో అందుకనే ఇప్పుడు ఈ మంత్రుల కమిటీ ఏదైతే ఇప్పుడు లోకేష్ గారు, అదేవిధంగా సత్యకుమార్ గారు, అనిత గారు, పార్థసారథి గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే అసలు ఇప్పుడు ఉన్న చట్టాలు ఎవరికి పనిచేస్తున్నాయి, ఈ చట్టాలు ఎంతవరకు దీన్ని నియంత్రించడానికి పనిచేస్తాయి, వాళ్ళ మీద శిక్షలు వేయడానికి కానీ, అరెస్ట్ చేయడానికి కానీ, లేదంటే ఇట్లాంటి పెడదోరణలు రూపుమాపడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు ఉన్నాయి వాళ్ళు గమనించడం ఒకటి. రెండోది ఏంటంటే ఇట్లాంటి కంట్రోల్ చేయడానికి విదేశాల్లో ఉన్న అంశాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటిస్తా ఉన్నారు, వీటన్నిటినీ కూడా సమప్ చేసి వాళ్ళందరూ కూడా ఎగ్జామిన్ చేసి వాటి సంబంధించి ఒక మంచి చట్టాన్ని ఇక్కడ తీసుకురావడం ద్వారా చేయాల్సిన గైడ్ లైన్స్ అన్ని కూడా రూపొందించి దాన్ని ఒక బిల్లు రూపంలో తెచ్చి చట్టం తేవాలనేది ఉద్దేశం. సో ఇప్పుడు ఎందుకంటే చెప్పండి మేడం. మస్తాన్ రావు గారు, మనం చూసుకుంటే ఏపీలో లక్షల మంది సోషల్ మీడియా వాడుతున్నారు. అలాంటప్పుడు అసలు నిజంగా ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా దాన్ని కంట్రోల్ చేయడం పాసిబుల్ అవుతుందంటారా? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తా, మొన్న మధ్య చర్చల్లో జరిగినప్పుడు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఫేక్ అకౌంట్ల ద్వారానో ఇంకో ద్వారా అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళకి విద్యార్థి విభాగం ఎలా ఉంటుందో, యువత విభాగం ఎలా ఉంటుందో, సోషల్ మీడియా విభాగం పెట్టి ఆ సోషల్ మీడియాలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఆథరైజేషన్ ఇచ్చారో, వాళ్ళు పోస్టింగ్లు పెడతారో, వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం దగ్గర, ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రతి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగంలో ఎవరు పనిచేస్తున్నారు ఏంటి అనేది నమోదు చేయాలి. ఆ నమోదు చేసిన తర్వాత వాళ్ళు పెట్టే పోస్టింగ్లకి ఆయా పార్టీలు బాధ్యత వహించాలి.
అదొకటి. రెండోది ఏంటంటే ఇక కార్యకర్తలో ఇంకెవరో వాళ్ళు గనక అలాంటి పోస్టులు పెట్టినట్లయితే అది సమాజానికి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లేదంటే ప్రత్యర్థుల వ్యక్తిత్వం జరిగే విధంగా ఉంటే వాళ్ళు మాత్రం ఎదుర్కోవాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షలు పడతాయని ఒక మెసేజ్ కనుక స్ట్రాంగ్ గా వెళ్ళినట్టే దీన్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి విషయాలు షేర్ చేయడంలో తప్పు లేదు, కానీ అనవసర విషయాలు కానీ విద్వేషాలు రెచ్చగొట్టే విషయాలు కానీ లేకపోతే వ్యక్తిత్వాన్ని హననం చేయడం కానీ వాళ్ళ కుటుంబాన్ని బజారుకి ఇచ్చడం కానీ లేకపోతే వీడియోలు బయట పెడతాం కానీ లేకపోతే ఆడియోలు బయట పెడతాం కానీ ఇట్లా విస్తృతంగా ఆ విధంగా చెడు బ్యాడ్ ఎలిమెంట్స్ ని ప్రచారం చేసే వాళ్ళకి కొద్దిగా అడ్డుకట్ట వేయడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం దగ్గర. ఎవరికైతే ఇద్దరు ముగ్గురికి అలాంటి శిక్షలు పడతాయో ఆ విధంగా వ్యాఖ్యానించడం ద్వారా లేకపోతే పోస్టింగ్లు పెట్టడం ద్వారా వాళ్ళు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎలా బ్యాడ్ ఎలిమెంట్స్ కి సంబంధించి పెట్టకూడదు పోస్టింగ్స్ అనేది వాళ్ళకి మెసేజ్ వెళ్ళినప్పుడు, వాళ్ళకి శిక్షలు పడతాయనే భయం కలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ పోస్టింగ్ల సమయంలో ఆలోచిస్తారనేది ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే మస్తాన్ రావు గారు. లక్ష్మణ్ రావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎంతవరకు సఫలమవుతుంది అంటున్నారు? మీ వైపు నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది? మా సహచరుడు గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న సభ్యులకి విజయదశమి దసరా శుభాకాంక్షలు. అయితే తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సఫలం అవుతుంది, ఎంతవరకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఉపయోగపడుతుంది లేదా రాజకీయ పార్టీకి ఉపయోగపడుతుంది లేదా వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నది ఖచ్చితంగా మనం చూడాలి కొన్ని రోజులు. ఎందుకంటే ఈ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా అణచివేతకు గురి చేసినట్టుగా ఈ భారతదేశంలో ఎవరికైనా వాక్ స్వాతంత్ర్యం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ని, వాళ్ళు మాట్లాడే మాటని ఎక్స్ప్రెస్ చేసే అధికారం ప్రతి ఒక్క భారతీయ పౌరులకు ఉంది. సో దాన్ని మిస్యూజ్ చేయడం అంటే కొంతమంది సోషల్ మీడియాలో బూతుల పరంగా కామెంట్లు పెట్టడం, వ్యక్తిగత క్యారెక్టర్ని అసోసియేట్ చేయడం, ఇవన్నీ చేసిన వాళ్ళని ఎంతమందిని వీళ్ళు ఎవరు పెట్టారు, ఏ ఫేక్ అకౌంట్ నుంచి వచ్చింది, ఏ పార్టీ వాళ్ళు పెడుతున్నారు అన్నది ఎంతమంది మీద వీళ్ళు ఆ నియంత్రణ అనేది చేయగలరు. ఎందుకంటే మన దగ్గర సైబర్ క్రైమ్ ఉంది. సైబర్ క్రైమ్ ఉందగానే పేరుకి తూతి మంత్రంగానే ఈ రోజుకు జరిగినటువంటి ఈ యొక్క సోషల్ మీడియాలో కామెంట్లు చాలా మంది విచ్చలవిడిగా పెడుతూ ఉంటారు. ఆ పార్టీ మీద వీళ్ళు, ఈ పార్టీ మీద వాళ్ళని చెప్పి కామెంట్ పెట్టచ్చు. చాలా పద్ధతిగా నువ్వు అడిగే ప్రశ్న కానీ, అడిగే ఆలోచన విధానం కానీ, క్వశ్చన్ చేసే విధానం కానీ ఉందాతనంగా ఉండాలి. అంతేగాని బూతులతో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టడం, అనేక రకమైనటువంటి పదజాలాలు అక్కడ అసభ్యకరమైనటువంటి జిబుత్సకరమైనటువంటి పదజాలను వినియోగించడం అనేది, అటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడం, అది ఏ పార్టీ అయినా సరే తీసుకెళ్ళి జైల్లో పెట్టడం తప్పులేదు. కానీ ఇక్కడ ఏమంటామంటే అధికార పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బిల్లు ఏదైతే ఉందో, అంటే ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీ యొక్క గొంతుని అడ్డుకునే విధంగా, వాళ్ళని నియంత్రించే విధంగా ఉంటుందంటే మాత్రం ఖచ్చితంగా నేపాల్లో జరిగినటువంటి ఏదైతే జడ్జి అన్న ఏదైతే ఆ ఉద్యమం జరిగిందో ఖచ్చితంగా అటువంటి ఉద్యమాలు జరుగుతాయి. అది మన ఆంధ్రప్రదేశ్ అతీతం కాదు కదా. నేపాల్ లాంటి రాష్ట్రమే, నేపాల్ లాంటి దేశమే తగిలబడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ ఏముంది? ఖచ్చితంగా అణచివేతగా ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు. ప్రజలు ఎవరైతే వీళ్ళు ఆ ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి, లేనిపోయిన దానికి కూడా పార్టీని పేరేజీలు వేసుకొని పార్టీ పరం చూసుకుని అరెస్ట్ చేసే క్రమంగా ఎక్కువ అయినాయి అనుకోండి. ఇప్పుడు చూసాం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని 1200 మందిని, సుమారు 1200 నుంచి 1300 వరకు కూడా యాక్టివిస్ట్ ఎవరైతే సోషల్ మీడియా పనిచేస్తూ ఉన్నారో వైఎస్ఆర్ పార్టీకి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అందులో టీడీపీ కార్యకర్తలు ఎంతమంది అరెస్ట్ చేశారు? టీడీపీకి సంబంధించిన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతమందిని అరెస్ట్ చేశారు? వాళ్ళు బూతులు పెట్టట్లేదా? ఫేస్బుక్. మరి లక్ష్మణ్ రావు గారు, గతంలో చూసుకున్నట్టయితే టీడీపీ సపోర్ట్ చేస్తూ వైసీపీని తిట్టారని చెప్పి వాళ్ళని కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. నేను అదే కాదు చెప్తానమ్మా. గతంలో వీళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారని కాదు. ఫేస్బుక్లో ఇప్పుడు రోజు చూస్తే నా యొక్క ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ రోజు కూడా బూతులు తిడుతూ పెడుతూ ఉంటారు. వాళ్ళ మీద కేసులు పెట్టినా తీసుకోవట్లేదు. ఎవడెవడం ఫేక్ అకౌంట్లు పెడతారు, వాళ్ళు అరెస్ట్ చేయని చెప్పండి. ఇలాంటివన్నీ కంట్రోల్ చేయాల్సింది, కార్యకర్తల్ని కంట్రోల్ చేయాల్సింది లీడర్సే కదండి. ప్రతి ఒక్కటి మనం వాళ్ళని అంటూ, లేదంటే జనసేనని ఇటు వైసీపీ అంటూ, లేదంటే వైసీపీని టీడీపీని అంటూ ఇలా చేస్తూ ఉంటే అక్కడ డిస్కషన్స్ అంటే కంప్లైంట్స్ పెరుగుతూనే ఉంటాయి తప్ప ఇది కంట్రోల్ కాదు కదా. నేను అదే చెప్తానమ్మా సాయిశోద్ గారు, ఇక్కడ నాయకుల కార్యకర్తల్ని కంట్రోల్ చేయాలంటే
అసలు ఎవరి అకౌంట్ ఆడు ఏ పార్టీ వాడు? టీడీపీ పార్టీ వాడేమో వైఎస్ఆర్ పార్టీ కండువా, వైఎస్ఆర్ పార్టీ ఫోటో, జగన్ ఫోటో పెట్టుకుని మెసేజ్లు పెడతాడు. జనసేన పార్టీ వాడేమో అలాగే పెడతాడు. బీజేపీ పార్టీ వాడు అలాగే పెడతాడు. వాడిని ఎలాగా ఐడెంటిఫై చేస్తాం మనం? నేను అనేది ఇక్కడ ఏంటంటే క్రిస్టల్ క్లియర్గా మీరు తీసుకొచ్చిన బిల్లు మీకు అనుకూలంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళని నియంత్రించడానికి తీసుకొస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అందులో కమిటీలు ఉండని, ప్రభుత్వం ఉండని, ప్రభుత్వాలు కూడా కూలిపోతాయి. ఎందుకంటే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా మీరు తీసుకొచ్చినటువంటి చట్టం ఎవరికైనా ఒకటే, పార్టీలకు అతీతంగా. ఆడ మా పార్టీ వాడని, మీ పార్టీ వాడని ఎవరైనా సరే అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడినా, అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెట్టినా, కామెంట్స్ పెట్టినా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తామంటే ఎన్ని జైల్లో పెడతారు? వాటిల్లో లక్షల మంది రోజు కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఎన్ని జైళ్ళు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎన్ని జైల్లో తీసుకెళ్ళి పెడతారు? ఇలా అరెస్టులు లేవు కదా. ఒక పక్క కోర్టులేమో ఎవరిని అరెస్ట్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు, ఈలోమో అరెస్ట్ చేద్దాం అంటారు. ఒక పక్క ఒక హైకోర్టులు చెప్పే ఏమని మాట్లాడే స్వతంత్రం హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళు ప్రశ్నిస్తే సోషల్ మీడియా పరంగా మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఏ కారణం చేత అరెస్ట్ చేస్తారు, ఇటువంటి అరెస్టులు మేము ఒప్పుకోమని చెప్పి హైకోర్టు, సుప్రీంకోర్టులు చెప్తూ ఉన్నాయి. వీళ్ళేమో మా అరెస్టులు అంటారు. చేయండి. రోజుకి ఎంతమందిని అరెస్ట్ చేయగలరు వీళ్ళు? ఎంతమందిని జైల్లో పెడతారు? ఎంత సామర్థ్యం ఉంది మన జైల్లో? మన పోలీసులు పొటెన్సీ ఎంతమంది ఉంది? ఎంతమంది మీద కేసులు వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు? ఒకటి సార్, ఏమీ అవ్వదు. ఇప్పుడు ఉన్నటువంటి సైబర్ క్రైమే సరిగ్గా పనిచేయట్లా. వీళ్ళు తీసుకొచ్చిన కమిటీ ఏం చేస్తుంది? ఆ కమిటీ పెట్టి దానికి ఒక బిల్లు పెట్టి దానికి కొన్ని కోట్లు వెచ్చించి ఆ కోట్లలో వచ్చినటువంటి డబ్బులు ఎవడైతే ఈ యొక్క కమిటీలో ఉన్న సభ్యులు వాళ్ళకు అనుకూలించినటువంటి వ్యక్తులు పంచుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడిన బిల్లుని తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద పెట్టి మీ గొప్పగా సాధించేసాం, సోషల్ మీడియాని అరికెడతాం, అసభ్యంగా మాట్లాడిన వాళ్ళని, పోస్టులు పెట్టిన వాళ్ళని మేము ఏరి పారేస్తాం. ఎక్కడ సార్ ఇది జరుగుతుందా? అవుతుందా? ఓకే లక్ష్మణ్ గారు, అయ్యే పనేనా? ఓకే విజయ్ భాస్కర్ గారు, మరి ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం లక్ష్మణ్ రావు గారు చెప్తున్నట్టు ఇలా కంప్లైంట్స్ అంటే అసభ్యకరంగా పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరి మీద కంప్లైంట్స్ ఇస్తూ వెళ్తూ ఉంటే అది కుదిరే పని కాదు. మరి దీనిపై మీరు ఏం చెప్తారు? ఏమ్మా, ఇది కక్ష సాధింపు చర్య మాత్రం ఎంత మాత్రం కాదు. ఒక మంచి సమాజం, ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలి. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉండడం లేదు. అంత తాపత్రయము, పోతే పరుగులు, వేగం పెరిగింది. పోతే మనిషి పిక్కు తినే రోజులు వచ్చాయి. పోతే రాజకీయాలను కూడా వ్యాపారం చేస్తున్నారు. రాజకీయాల్లో అధికారం కోరుకుంటున్నారు కొంతమంది, దోపిడీకి దాన్ని ఒక కేంద్రంగా భావించి. ఈ పరిస్థితి మనం ఒకటి చూసాం. అదేవిధంగా ఇప్పుడు కూడా హద్దులు మీరుతున్నారు. మొన్న మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త మీదనే మేము చర్య తీసుకున్నాం. ఆమె షర్మిలమ్మ మీద, జగన్మోహన్ రెడ్డి చెల్లెల మీద ఏదో తప్పుడు రాతలు పెట్టారని చెప్పి, పోస్ట్ పెట్టారని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తనే అరెస్ట్ చేసిన ప్రభుత్వం మాది. అంటే మేము ముందు యథా రాజా తదా ప్రజ ప్రభుత్వాలు విజయభాస్కర్ రెడ్డి గారు, మీరు ఉండండి, మేము మాట్లాడుతున్నాం. ప్రభుత్వం ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. పోతే దానికి మనం అంతా సహకరించాలి. అందుకు సంబంధించి ఒక కమిటీ వేశారు. వాళ్ళు ఏదో గైడ్ లైన్స్ రూపొందిస్తారు. ఆ తర్వాత అంటే లక్షల మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు, చట్టం అనేది ఒకటి ఉంటే, ఇప్పుడు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది మనకి. ముఖ్యంగా చూసుకుంటే పోస్టులు వచ్చేది ఎక్కువగా రాజకీయ పార్టీ పేజెస్ లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ఒక పార్టీని ఇంకొక పార్టీ దూషించడమే ఎక్కువగా ఉంటుంది. మరి దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఎటువంటి చర్యలు ఉంటున్నాయి? అలాంటి కంట్రోల్ చేయాలనే మేము ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలైనా, ఏ పార్టీ కార్యకర్తలైనా తప్పు చేస్తే జైల్లో పెడతారు, అరెస్ట్ చేస్తారు, చట్టం ఉంది అని చెప్పి ఒక భయం ఉంటేనే అదుపులో ఉంటారు. పోతే తెలియక కొంతమంది పెట్టచ్చు. అంటే చట్టాలు ఉన్నాయని తెలియకనో, లేకపోతే ఇలాంటి శిక్షలు పడతాయని తెలియక కొంతమంది పెట్టచ్చు. చట్టాలు రూపొందించగానే 100% కంట్రోల్లోకి రాదు. దానికి కొంత టైం తీసుకుంటుంది. క్రమేణా అందరూ వివేకవంతులు అవుతారు, అందరూ రియలైజ్ అవుతారు జరిగే పరిణామాల పట్ల. ఆ తర్వాత క్రమేణా ఈ సోషల్ మీడియా అదుపులోకి వస్తుంది. అలా చేయాలనే తాపత్రయము, తపన ఉండబట్టి ఈ కమిటీని వేసింది. వాళ్ళు 5 మంది కూర్చొని చర్చించుకుంటారు. తర్వాత మన బోటి వాళ్ళందరితో చర్చిస్తారు, మీడియాతో చర్చిస్తారు, మేధావులతో చర్చిస్తారు. అంతేగాని ఏదో ఒక రాజకీయ పార్టీని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బిల్లు కాదు.
ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ చట్టం చేసిన తర్వాత ఇంకొక 40-50 ఏళ్ల తర్వాత అయినా ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. అంతేగాని ఓకే. ఇది ఏదో ఒకరిని శిక్షించడానికి కాదు. మేమే శిక్షించాం మా పార్టీ కార్యకర్తను అందుకు ఉదాహరణగా. అందుకని దీని గురించి ఎవరు ఆందోళన రాజశేఖర్ గారు. చేయాల్సిన పని లేదు. ఓకే విజయ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పాల్గొన్నందుకు మస్తాన్ రావు గారు, అదేవిధంగా లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు మనం చూసుకుంటే సోషల్ మీడియాను దూకుడిని అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక కమిటీని వేయబోతుంది. అది ఎంతవరకు సఫలమవుతుంది, అసలు ఆ కమిటీలో ఎటువంటి విధి విధానాలు ఉండబోతున్నాయి, ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్లబోతుంది, యువతను కంట్రోల్ చేసే పని అవుతుందా, సఫలం అవుతుందా, పాజిటివ్గా ప్రభుత్వానికి పాజిటివ్గా మారుతుందా, నెగిటివ్గా మారుతుందా అనే విషయం